హలో మై డియర్ లీడర్స్, మన ఎస్విఎఫ్ఎక్స్ లో ఏ విధంగా ఐడిని మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలో దాని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. సో svfx.co.in అనేసి మీరు డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్లో కొట్టేయండి, డైరెక్ట్గా సైట్ ఓపెన్ అవుతుంది. లేదా ఈ లింక్ని వాడి మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు అండి. ఈ లింక్ని క్లిక్ చేసేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. వన్స్ లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సేమ్ సర్వ్ డీజీలో మనకి ఏ విధంగా అయితే ఎస్వి ఉంటుందో ఎస్వి పక్కన ఎఫ్ఎక్స్ వేయాలండి, అంతే. సో ఎఫ్ఎక్స్ అనేసి వేసేసి ఇంకా పాస్వర్డ్ ఇచ్చేయండి, సేమ్ పాస్వర్డ్ ఉంటుంది. అండ్ దెన్ లాగిన్ అయితే అయిపోవాలండి. సో లాగిన్ అయితే అయిపోతుంది సక్సెస్ఫుల్ గా. ఒకవేళ మీరు మర్చిపోతే పాస్వర్డ్ కింద ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు మొబైల్ నెంబర్ ఇచ్చే పాస్వర్డ్ అయితే ఫర్గెట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనకు ఈ 10 USDT అనేది యాడ్ చేస్తారండి, ఇంకా యాడ్ చేయలేదు. ఇక్కడ యాడ్ చేస్తే మనకు యాక్టివ్ ఆప్షన్ కనిపిస్తుంది, యాక్టివేషన్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకోవచ్చు అండి. సో ఐడి అయితే ఓపెన్ అయింది నాకు. ఇక్కడ 10 USDT కనిపిస్తుంది. వన్స్ కనిపించిన తర్వాత మనం ఐడిని అయితే టాప్అప్ చేసుకోవాలి. సో టోటల్ టీమ్ అన్ని కనిపిస్తాయండి, ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉన్నాయి, అప్డేట్ అవుతున్నాయి. సో లాగిన్ ప్రాసెస్ మాత్రమే ఇందులో చెప్పాను. వన్స్ మనకి డాలర్స్ యాడ్ చేసిన తర్వాత టాప్అప్ ఏ విధంగా చేయాలో కూడా మీతో పాటు డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటాను.